శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 16వ అధ్యాయము గురు శిష్యోభయ లక్షణం నుండి 4వ కందార్థము క్రమ సంఖ్య 251. మలయాద్రి సెంత చెంచులా కిల చందన బూరుహములే ఇందనమట మిక్కిలి కలుగబట్టి అట్లనే సులకన సుమి ఇంట గలుగు సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు తెలియని వారికి తెలిసేది కఠినము తెలివి చేదెలసితే తెలియజేసును బోధ సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి ఈరోజు మనము 4వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 251. క్రిందటి కందార్థములో గొప్పదైన పరిపూర్ణ బోధ చే పరిపూర్ణ బ్రహ్మమును తెలిసి ఇక ఎరుక విడిచిన వారిని గుర్తించుట ఇతరులకు సత్యము కాదు. అలా ఎరిగినచో వారి ఇటు బోధ నెరగని వారు ఎరుకను విడిచిన మహాత్ముడు ఆయన గురువు ఎరుగని రహస్యం ఏది ఉండదు. వారు ఎట్లుంటారు అంటే, వారు చిన్న పిల్లల వలె, పిశాచము పట్టిన వాని వలె, పిచ్చివాని వలె చేస్తారు. ఏ నిర్ణయమును లేక తిరుగుచుందురు. ద్వంద్వరహితులు, సంకల్పరహితులు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాం. తదుపరి కందార్థము 16వ అధ్యాయము గురు శిష్య ఉభయ లక్షణము నుండి 251 క్రమ సంఖ్య. ఈ కందార్థము హితోపదేశమును గురించి తెలియచేస్తున్నారు. ఏమని అంటే, మలయాద్రి చెంత చెంచుల మలయాద్రి చెంత చెంచుల ఇలా చందనము బూరుహము వలే ఇందనమట మిక్కిలి గలుగబట్టి అట్టనే చులకన సుమి ఇంట గలుగు సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు తెలియని వారికి తెలిసేది కఠినము తెలివి చేదెలసితే తెలియజేసును బోధ
సూర్యభూషణుడు బహుమాన్యుడు దూరస్థుడెప్పుడు ఇలా తెలియజేస్తున్నారు. ఏమని అంటే, శిష్య సద్గురుదేవా వివరించండి నాయన. ఇలా అనగా ఈ ప్రపంచంలో మలయాద్రి చెంత చంచులకు, ఇక్కడ మలయాద్రి అనగా హిమాలయ పర్వతం పరిసర ప్రాంతములందు నివసించు ప్రజలకు, అంటే వాళ్ళని చెంచులు అని అంటారు. వారు ఎక్కడ నివాసం చేస్తారు? ఎక్కువగా చెంచులు అంటే హిమాలయ పర్వత పరిసర ప్రాంతములందు నివసించుతూ ఉన్నటువంటి ప్రజలకు వారిని చెంచులు అని పిలువబడతారు. అయితే వారు అక్కడ ఆ పర్వతాల యందు నివసిస్తూ ఉంటారు కాబట్టి ఆ చందన బూరకములే ఇంధనములట. చందన బూరకములే ఇంధనములట. ఇక్కడ చందనము అనగానేంటి అంటే మంచి గంధపు చెట్లు. ఆ మంచి గంధపు చెట్లు బూరకములే ఇంధనములట. ఇక వంట చేసుకోవటం కోసం ఆ మంచి గంధపు చెట్లుని ఆ వంట చెరుకుగా ఉపయోగించుతుంటారు. ఎందుకు అంటే ఎక్కువగా అవే ఉంటాయి కనుక అక్కడ మిక్కిలి కలుగబట్టి అవి ఎక్కువగా వారికి అందుబాటులో ఆ చందనము చెట్లు ఉండటం వలన అట్లనే ఆ విధంగానే వాటిని ఆ చందనపు చెట్లని ఆ మంచి గంధపు చెట్లని ఆ వంట చెరుకులుగా ఉపయోగించుకుంటారు. ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి వాళ్ళ విలువ తెలియదన్నమాట. ఇక అవి తప్ప ఏముండవు కనుక వాటిని అవి ఎంత ఖరీదైనప్పటికీ కూడా అవి వంట చెరుకుగా ఉపయోగించుకుంటారు చెంచులు. అట్లునే చులకన సుమి ఇంటగలుగు ఆ గృహస్థాశ్రమమునందుండి ఆ భుక్తి ముక్తి క్రియలు రెంటి యందు సమన్వయ బుద్ధితో ఆ రాజయోగ ధర్మము పూని అందుబాటులో ఉన్నటువంటి వాడు సూర్యభూషణుడు. అంటే శ్రేష్టమైన విలువైన గుణములు ఆవరణములుగా గలవాడు. ఎలా అంటే పరిపూర్ణ బోధ యందు ఆరూఢత చెంది. మరి అటువంటి శ్రేష్టమైన విలువైన గుణములు కలిగినటువంటి వాడు, ఆవరణములుగా కలిగినటువంటి వాడు అట్టి పరిపూర్ణ బోధ యందు ఆరూఢత చెంది అందుకు అనువుగా జీవితమును ఆదర్శప్రాయంగా గడిపేవాడు. బహుమాన్యుడు, చాలా విలువైన వాడు. అయితే దూరస్థుడెప్పుడు? ఆ దూరంగా చాలా విలువైన వాడు అంటే దూరమైన వాడు. అంటే ఈ ప్రపంచములో ఆ హిమాలయ పర్వతముల దగ్గర ఉండు ఆ చుట్టుపక్కల పల్లెలలో కాపురం చేయు ఆటవికులు అంటే చెంచులు, కోయవాళ్ళని చెంచులని ఆటవికులని వాళ్ళకు పేర్లు. మరి అటువంటి కోయవాళ్ళు అంటే ఎరికల వాళ్ళు, ఆ చెంచు వాళ్ళు మొదలగు కొండ జాతుల వారు ఆ అరణ్యములలో మంచి గంధపు చెట్లు విశేషముగా ఉండటం వలన వాటి విలువ తెలియక వంట కట్టెలుగా ఏ విధంగా వాడుచుందరో అట్లనే అస్వచ్ఛందమైన పరిపూర్ణ బోధ కలిగిన గురువు తన ఇంట్లోనే ఉన్నను లేదా తన గ్రామము యందే ఉన్నను అతని దగ్గర ఉన్న విద్య విలువ తెలుసుకోలేక వారిని చులకనగా ఏమీ తెలియని వారినిగా భావించుచుందరు. తెలియని వారికి తెలిసేదే కఠినము. విలువలు స్పష్టంగా తెలియని వారికి వారి ఉనికిని గురించి తెలియటం చాలా కష్టం.
తెలివిచే తెలిసితే వారి నడకను, వారి జీవన విధానాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన మీదట తెలియజేసును బోధ. అట్లు ఎవరైతే వారి విలువని, వారి జీవన విధానాన్ని, వారి నడవలను వారి యొక్క ప్రత్యేకంగా పరిశీలించితే అప్పుడు తెలియజేసిన బోధ నిగూఢముగా, రహస్యముగా వారికి సంక్రమించిన ఆ పరిపూర్ణ బోధను తెలియపరచగలరు. అయితే తెలుసుకోవాలి వాటి ఉనికిని గురించి. ఆ తెలివి చేత వారి నడక, వారి జీవన విధానము ప్రత్యేకంగా పరిశీలించితే అప్పుడు ఏం చేసినో తెలియజేసును బోధ. అంటే నిగూఢముగా, రహస్యముగా ఉన్నటువంటి యొక్క అట్టి బోధను, వారికి సంక్రమించిన విధానము, ఆ పరిపూర్ణ బోధను తెలియపరచగలరు. అంటే కాషాయ వస్త్రమును ధరించి కమండలము చేత పట్టుకొని ఎక్కడో దూరముగా నుండి వచ్చిన వాడిని మాత్రము ఎంతో స్తుతించి, గౌరవించి, పూజించుచుందరు. ఇక్కడ ఇంట్లో ఉన్నవాడి విలువ తెలియదు. ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఇంట్లో ఉన్నాడంటే వాడి విలువ తెలియదు. కానీ ఎక్కడో దూరము నుండి రావాలి, ఊర్లో ఉన్నా, గ్రామంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, అందుబాటులో ఉన్నా వాడి విలువ తెలియదు. కానీ వేరే గ్రామము నుండి, దూరము నుంచి వచ్చాడనుకో, అది కూడా ఎట్లా కాషాయ వస్త్రాలు ధరించి ఒక కమండలము చేతబట్టుకొని ఎక్కడో దూర ప్రాంతము నుండి వచ్చినటువంటి వాణ్ణి, బా ఇతను పెద్ద గురువు అని అతన్ని ఎంతో స్తుతించుతూ, పొగుడుతూ, గౌరవించుతూ, పూజించుకుంటుంటారు. అసలు గురువు అనగా ఎట్టివాడో, ఆయన తెలిపేటి బోధ అనగా ఎటువంటిదో తెలియని వారికి గురువు యొక్క గొప్పతనము తెలియబడక ఆ బోధ ఎట్టిదో గోచరించకముండును. కనుకనే అట్లుగాక విలక్షణము కలిగిన తెలివితో ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి. మొట్టమొదట ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదట విచక్షణ జ్ఞానముతో పరిశీలించాలి, ఆలోచించాలి. అటువంటి విచక్షణము కలిగి తెలివితో తాను ధరించేటి బోధ ఏదిగానున్నదో, అంటే జ్ఞానముతో, ఆ తెలివితో నేను ధరించేటి బోధ ఏదైతే ఉన్నదో అట్టి బోధను తెలుసుకొని అట్టి గురువుకు సేవలు చేసి వారి కరుణకు పాత్రులై ఈ పరిపూర్ణ బోధను పొందగలిగిన ఎడలా తన జన్మ సార్థకమగునని చూడు. తలంచవలేను గాని కాషాయ వస్త్రాలు, కమండలములు చేతబట్టుకొని దూరము నుండి వచ్చినటువంటి వాడిని ఇతడే గొప్ప గురువు అని ధరిస్తే తాను ధరించలేడు, నిన్ను ధరింపజేయలేడు. అట్టి విలువను, అట్టి నడవడికని, అతని జీవన విధానాన్ని పరిశీలించి అటువంటి గురువును సేవ చేస్తే, అట్టి గురువుకు పాత్రులైతే ఇంటైనా ఉండని, బయటైనా ఉండి, కానీ వారి నడవడిక, వారి జీవన విధానమును పరిశీలన చేయాలి. అతడు మనకు ఏ బోధనైతే దృఢీకరణ చేసును అని చెప్పని అటువంటి విచక్షణ జ్ఞానము చేత తెలుసుకొని నేను దేన్ని తెలుసుకుంటే తరింపబడతాను, దేన్ని తెలియకపోతే పునరావృత్తి మార్గం చెందుతాను అనేటువంటి రెండింటిని పరిశీలన చేసి అట్టి మహాత్ముడైన గురువుకు సేవ చేసి వారి కరుణకు పాత్రులై అట్టి పరిపూర్ణ బోధను పొందగలిగితే తప్పకనే జన్మ కడతేరగలదు, జనన మరణ ప్రాంతరహితము సిద్ధించును అంటూ మనకు ఈ కర్ణార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కర్ణార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.